ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు గాను పూర్తి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసనసభతో పాటుగా మండలిలో ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందు 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్కు అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి పద్దును ప్రతిపాదించింది. బడ్జెట్లోని నిర్వహణ పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా ప్రగతి పద్దులో మాత్రమే కొంత మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన మార్పులు చేర్పులు ప్రతిపాదించారు. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంత అన్నది కూడా దాదాపుగా తేలిపోయింది. గతంతో పోలిస్తే స్వల్ప పెరుగుదల ఉంది. పన్నుల్లో వాటాగా కేంద్రం నుంచి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3,000 కోట్లు, ఓటాన్ అకౌంట్తో పోలిస్తే 577 కోట్లు అదనంగా రానున్నాయి. వీటిని మినహాయిస్తే కేంద్రం నుంచి వస్తాయని ఆశించిన ఏవీ దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండబోవని అంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా ఏమీ దక్కకపోవడంతో రాష్ట్రం సొంత ఆదాయం ఇతర మార్గాలపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దుల ప్రతిపాదన విషయమై ఎక్కువగా దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు తగ్గట్టుగా నిధులు కేటాయిస్తూ ఆయా శాఖల పద్దుల విషయంలో ఓ అంచనాకు వచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారెంటీలకు ఉజ్జాయింపుగా 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. కేవలం ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. విధి విధానాల తయారైన వెంటనే అమలుకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రైతు భరోసా పథకానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. చేయూత పథకం కింద పెన్షన్ వచ్చిన కోసం 14,800 కోట్లు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం బడ్జెట్లో 7,770 కోట్ల రూపాయలు కేటాయించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం కోసం 7,230 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 4,084 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం సుమారు 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,065 కోట్లు కేటాయించారు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం బడ్జెట్లో 723 కోట్ల రూపాయలు ప్రాథమికంగా కేటాయించారు. కొత్త ఉద్యోగాల నియామకాల కోసం 1,000 కోట్లు కేటాయించింది. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ సమయంలో బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో ఇప్పటికే 1,00,000 వరకు 6,000 కోట్లకు పైగా మొత్తాన్ని ఇప్పటికే మాఫీ చేశారు. ఆగస్టు 15 లోపు మిగతా రుణాలు మాఫీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో బడ్జెట్లో అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు ఉండనున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, అసలు మొత్తంగా బడ్జెట్కు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది, ఈసారి ఏ ఏ శాఖలకు సంబంధించి ఎంతెంత కేటాయింపులు ఉండబోతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండి మహేందర్. విజయ్, ఇటు సంక్షేమ పథకాలకు ఇచ్చిన హామీలకు అలాగే 6 గ్యారెంటీలు ఏవుతున్నాయి అవి, అలాగే రుణమాఫీ, వీటన్నిటికీ పెద్దపీట వేస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ రోజు సిద్ధమైంది. ఇప్పటికే 4 నెలల పాటు ఆదాయ ఖర్చులపై ఈరోజు స్పష్టమైన అవగాహన ఉన్న గవర్నమెంట్ వాస్తవ పద్దునే పెట్టేందుకు సిద్ధమైంది. అలాగే 2.9 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఇక కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి పద్దును పెడుతుంది. అలాగే
బడ్జెట్ కు నేడు ఉదయం 9 గంటల ప్రాంతంలో అసెంబ్లీ లాబీలోని కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆమోదం తెలిపినది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని అటు ప్రభుత్వం ఆశించినా అలాంటివి ఏమీ ప్రకటించలేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇనేట్ ను కూడా ఈ బడ్జెట్ కొంత మీద తగ్గించుకోనుంది. అలాగే రాష్ట్ర సొంత ఆదాయం ఎక్కువగా చూపిస్తుంది. వివిధ మార్గాల్లో వస్తున్నటువంటి రాబడి పెంచేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం, అలాగే గతంలో ఉన్న లూప్స్ ను అరికట్టడంలో కూడా ఆదాయం పెరిగింది. మరి ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఎక్కువగా అంచనా వేస్తున్నారు. ఇందుకు టీజీఐఏసీ భూములు తనఖా పెట్టి మరి వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం లోన్లు తీసుకున్నది. అసలు రాష్ట్ర సొంత ఆదాయం ఎంత, కేంద్రం నుంచి వస్తున్నది ఎంత, ఇతర ఆదాయ మార్గాలు ఏమున్నాయి, అప్పుల ద్వారా ఎంత సమకూరుతుంది అనే వివరాలతో పాటు 6 గ్యారెంటీలకు ఎంత ఖర్చు అవుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల కేటాయింపులతో అలాగే దాంతో పాటు రుణమాఫీకి రైతు భరోసా నిధుల సర్దుబాటు వంటి సర్కార్ బడ్జెట్ పై పూర్తి స్పష్టత ఇవ్వనున్నది. అలాగే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది విజయ్. అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ విద్యకు బడ్జెట్ లో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. మరి పంచాయతీలు మున్సిపాలిటీలకు నిధులు కేటాయింపు పెరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేయనున్నారు. రుణమాఫీకి 31,000 కోట్లు, అలాగే రైతు భరోసాకు 14,000 కోట్లు, రైతు బీమా, పంటల బీమా, విత్తన సబ్సిడీ పెద్ద ఎత్తున పద్ధతి పెట్టనున్నారు. మరి ఇలాగే ఎడ్యుకేషన్ కూడా మంచి కేటాయింపులు ఉంటాయని కూడా తెలుస్తున్నది. ఇరిగేషన్ కు 25,000 కోట్ల పైనే కేటాయించున్నారు. మోస్ట్లీ రివర్ ఫ్రంట్ కు కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇనేడ్ అనుకున్నంత రావడం లేదు కాబట్టి గత ప్రభుత్వం 2023-24లో 43,294 కోట్ల వస్తుందని పేర్కొంది. కానీ అది 10,000 కోట్లకే వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ 2024-25 ఓటాన్ అకౌంట్ లో మొత్తంగా 21,000 కోట్లు ప్రతిపాదించింది. మరి ఇప్పుడు కొంత కోత కూడా కనిపిస్తూ ప్రతిపాదించినారు. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ విషయంలో ప్రభుత్వం అదనపు ఆదాయాలు కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇటు జీతభత్యాలు, పెన్షన్లు, అప్పులు, ఈ వడ్డీలు కిసిన వాటికి అవసరమైనటువంటి మేరకు కేటాయింపులు జరుగుతున్నాయి. ఇప్పుడు జిఎస్టీలో మొత్తం కూడా 3% అప్పుల రూపంలో సమకూరుతున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ 1.70 అంటే 1,70 లక్షల కోట్లు పైన వస్తుందని అంచనా వేస్తున్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు రాబట్టాలని ప్రతిపాదన కూడా చేస్తున్నారు. ఇటు 60,000 కోట్ల వరకు అప్పులు తీసుకున్నారు. ఇతరత్ర అన్ని కలిపితే మొత్తం 2.95 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్ ను వాస్తవానికి 10% నుంచి 12% వరకు పెంచుతూ వచ్చింది. అయితే ఈసారి అంకెలు మార్చి గారడి చేయకుండా ఎంత వస్తుందో అంతే పెట్టుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రభుత్వం 2.56 లక్షల కోట్ల పద్ధతి చూపించింది. ఈసారి వాస్తవాలు అసలాగే ఎంత బడ్జెట్, ఎంత ప్రభుత్వం సెంట్రల్ గ్రాంట్ ఇస్తుందో వాటన్నిటిపైన ప్రజలకు స్పష్టంగా తెలిసేలాగా ఈ బడ్జెట్ ను రూపొందించి ప్రవేశపెట్టినారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.